వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జోరుగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రజా సమస్యలపై తక్షణ స్పందన. ఘనంగా మహాచండీ హోమం. అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో తరలించిన భక్తజనం. అక్రమ రేషన్ బియ్యం రవాణాకు చెక్. 20 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత. మహిళల భద్రతే లక్ష్యం. మల్కాజ్గిరిలో మీ సురక్ష అవగాహన కార్యక్రమం. శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం. వరుణ యాగ సహిత ప్రత్యేక పూజలు. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షకులకు సిపిఐ పార్టీ మండల మద్దతు తెలిపింది. తీవ్రమైనటువంటి అవధానాలకు విరుద్ధంగా ఇవాళ టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అసలు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడంలోనే తీవ్రమైనటువంటి అవినీతికి ఇవాళ డిఎస్సి పేపర్ లీకేజ్కి పాల్పడినటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అర్హుల్ని మరి నిబంధనల్లో లేకోకుండా బ్లాక్లో పెట్టి ఆ పోస్టులు అమ్ముకోవడం అనేది నిజంగా జరిగింది. చాలా కాముగా మరి లోకేష్ దాన్ని బయటికి రాకోకుండా ఆ పోస్టులు అమ్ముకోవడం అనేది జరిగింది. అది నిజ నిర్ధారణ కమిటీ ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇబ్బందులు గుర్తిస్తూ వాళ్ళ నిరుద్యోగ యువత పట్ల అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి అవకతవకం ఇంకోసారి జరగకుండా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి లేకపోతే సిట్టింగ్ జడ్జి ఉన్నారో వాళ్ళ చేత విచారణ జరిపించి నిజ నిర్ధారణ ప్రకారం వెలికి తీసి దీన్ని న్యాయం, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి కరెక్ట్గా. మరి ఏదైతే విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కించే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ విద్యార్థులందరూ కూడా రిలే నిరాహార చేస్తున్నటువంటి వారందరికీ కూడా మేము మా పార్టీ తరఫున వారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ఏం చేద్దంటే ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐ తోటి కానీ దర్యాప్తు చేయించి విద్యా. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న మహేంద్ర మనీ ట్రక్ ను సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సిఐ జానకిరామ్ రెడ్డి తెలిపారు. పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓవర్కమ్ చేసినవి ఏందని అడిగితే అతను చుక్కపూర్ విలేజ్లో మల్లయ్య అని చెప్పేసి నేదురు మల్లయ్య, అతనికి రేషన్ డీలర్షిప్ ఉందన్నమాట. వాళ్ళ బ్యారీ పేరు ఉంది, తను మేనేజ్ చేస్తున్నాడు. అతని కా నుంచి ఈ తీసుకొస్తున్నాం రైస్, పీడిఎస్ రైస్ అక్రమంగా తీసుకొచ్చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి అని చెప్పేసి మాకు తెలపడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ కేసులో. దీంట్లో మల్లయ్యను కూడా మేము తీసుకున్నాము, అడగడం జరుగుతుంది. ఏంటి ఎట్లా జరుగుతుందంటే అతను కూడా కన్ఫ్యూజ్ చేసిండు అతని అఫెన్స్ని. చుక్కపూర్ షాప్ నుంచి అతను తీసుకెళ్ళింది. సార్ ఇట్లా చేస్తున్నాము,
అని చెప్పి చేయడం వల్ల ఇద్దరి మీద కూడా కేసు చేయడం జరిగింది అనమాట. దీని మీద ఫర్దర్ ఏం జరుగుతుంది దీంట్లో అనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ అమ్ముతారు ఏందనేది కూడా మేము తెలుసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ ఇది అక్రమంగా పీడిఎస్ఐస్ మొత్తం అది ఎంత ఉంది అని చూస్తే ఒక 40 బస్తాల్లో ఉందన్నమాట. ఒక్కొక్కటి ప్రతిది కూడా ఒక 50 కిలోల బస్తా అప్రాక్సిమేట్లీగా టోటల్ 20 క్వింటాల్స్ దాకా ఉందన్నమాట. దాని మీద మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్ఐకి కేసు ఇన్వెస్టిగేషన్ ఇచ్చాము. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వెలమ వీధిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. గర్భిణీలు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించిన అధికారులు పుట్టిన శిశువులకు మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, వ్యాధి నిరోధక శక్తి పెంపుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నేడు ప్రపంచ తల్లిపాలు దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ తల్లిపాల వారోత్సవం అనేది ఓ 10 days కంటిన్యూషన్ 1 week కార్యక్రమం జరుగుతుంది. ఈ తల్లిపాలు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిపాలు శ్రేయస్కరం. తల్లిపాల వలన ఆరోగ్యం, ఆయుష్, ఎదుగుదల, బిడ్డ ఎదుగుదల, అలాగే పనులున్నా సరే పని తీర్చుకొని మనం తల్లిపాలు కంపల్సరీ ఇవ్వవలసింది. ఆ విధంగా మన బిడ్డల్ని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాను. అందుకు తల్లులు ఆ విధంగా ఆ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా ఆ విధంగా నడుచుకోవాలి. అందుకు మన బిడ్డల సంరక్షణే మన బాధ్యత. అందుకు మీరు ఆ విధంగా తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తూ మన ఇంటి వద్ద ప్రతి పుట్టిన రోజు నుంచే తల్లిపాలు కంపల్సరీగా ఇచ్చే విధంగా ప్రతి శ్రీమూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పుట్టిన బిడ్డలో పుట్టినరోజు అయితే వాళ్ళకి బాగా మెడిసిన్ ఉంటుంది ఆ పాలన చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ మీరు ఆ విధంగా చేయవలసిందిగా నేను మనల్ని అందరికీ కోరుతున్నాను. అందుకు ఈ చక్కనైన అవకాశంగా ప్రతి ఒక్క శ్రీమూర్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న లక్ష్మీ పార్వతి విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువుపై వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ బాగా చదివి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ తనిఖీల్లో విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ విజయకాంత్, ఎంపీడీఓ లక్ష్మీకాంతారావు, ఎంపీఓ అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మనం ఆ మైండ్ అప్లై చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. థర్డ్, హడాబడిగా ఈ పని కూడా చేయకూడదు. సింగం లాగా ఆ నీళ్ళలో బావిలో కన్వే చూసి డైరెక్ట్గా బావిలోకి ఫస్ట్ లెసన్ అనేది భయమే ఉండకూడదు. సో మీకు కూడా అదే నేను చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఎవరు ట్రై చేస్తారు, భయం లేకుండా ఎవరుగా మాట్లాడండి. కేవనేది గుహ, గుహ గుహ కేవ్ కూడా అది కాదు. ఎందుకు కేవ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి క్రియాపదం వర్క్ ఇది ఒక యాక్షన్ చేస్తున్నాం. ఏంటి యాక్షన్ చేస్తున్నాము? రైట్ రైట్ చేసుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. థర్డ్, హడాబడిగా ఈ పని కూడా చేయకూడదు. సింగం లాగా కన్వే చూసి డైరెక్ట్గా
అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో డిఎస్సి అవకతవకలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డిఎస్సి వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సునీల్, రాష్ట్ర పామాయిల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేయించారు. మీరు అదే మోడీ గారు డబ్బు లేని కారణంగా ఏ పేదవాడు కూడా చదువుకు దూరం కాకూడదని ఉద్దేశంతో మరి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నిలిపివేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 నియోజకవర్గాలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యం గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నం రోడ్లో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. అయితే ఈ 4 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పంటే పాపం చాలా మంది నిరుద్యోగులు అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూసి ఈరోజు 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాలు ఇక్కడ 8 లక్షల రూపాయలు, 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకటి ఇవ్వాలి సరికదా 3,000 రూపాయలు సుమారుగా ఈ రోజు 2 సంవత్సరాలు 2 నెలలు అంటే సుమారుగా 78 నెలలు 78,000 రూపాయలు ఈ రోజు ప్రతి నిరుద్యోగి కూడా బాకీ ఉన్నారు. అందుకని సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటేనే సంకల్పంతో నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో వరుణయాగ సహిత సహస్ర సంఘటాభిషేకం విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 7 నుంచి 11 వరకు 5 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గణపతి పూజ, వరుణ జపం, వృషశృంఖ జపం, వేద పారాయణాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భృతీశ్వరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ మండలం గ్రామంలో ఎమ్మెల్యే గీతా జయసూర్య ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని సమస్యలు ఉన్నవారికి వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యలను గుర్తించి కొత్త బోరు ఏర్పాటు చేయించి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కమలాపురంలో డిఎస్సీ అవకతవకలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరారెడ్డి డిఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల, నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. వాళ్ళకు జ్ఞానోదయం కలిగించాలని అనే ఉద్దేశంతో ఈ విజయ నిరాహార కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. లోకేష్ అనే వ్యక్తి ఎంత ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్తారంటే, ఒక వ్యక్తి విశాఖపట్నంలో 100 కోట్లు నిల్వ చేసే భూములు ఎందుకు ఇస్తున్నా ఫ్రీగా అనుకుంటే, ఇస్తాను ఇంకా ఇస్తాను మీరెవరు అడిగేదానికి అంటున్నారు. అంటే ఎంత ఇర్రెగ్యులర్ చూడండి. అలాగే ఈ డిఎస్సీ అక్రమాలు ఇన్నిసార్లు డిఎస్సీ ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళకు వర్కులు, ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళకి కాలేదు, ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు. ఇదే పని, వేరే ఏం పని లేదు. కాబట్టి లోకేష్ బాబు, నువ్వు ఇప్పుడైనా కూడా నీకు ఇంకా చిన్న వయసు ఉంది, తప్పుని ఒప్పుకొని ఈ డిఎస్సీ అక్రమాలు అన్నింటినీ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఈరోజు ఈ పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చురుగ్గా చార్టర్ అంతా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అక్రమాలు తెలియజేయించాలి, వాళ్ళకు జ్ఞానోదయం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ విజయ నిరాహార కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి 26వ డివిజన్లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టీడీపీ ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ సంపత్ విద్యానాయక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం డోర్ టు డోర్ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొప్పెరపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ రాజాబాబు గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ప్రాంగణం, త్రాగునీటి సదుపాయాలు, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
మల్కజ్గిరి నియోజకవర్గం నేరేడుమెట్లో బోనాల పండుగ సందర్భంగా శ్రీ నల్లపోచమ్మ దేవి, శ్రీ ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయంలో మహాచండీ హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలు 26వ డివిజన్లో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు అవినీతి, వాళ్ళు వైఎస్ఆర్ మాటలు మనం వినాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పాపాలే వాళ్ళు 11 సీట్లకు అంకితం చేశారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు మారరు. వాళ్ళు ఆ నాయకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అధికారం ఉంటే ఏమో ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడెక్కడ సంపాదిద్దాము, ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడదాం, అవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. అతను ఒక సైకో. ఆ సైకోకి మార్పులు అనేది ఉండదు. ఇంకా కూడా అహంకారంగా ఏం చేయాలా, ఏంటి అనే ఆలోచన తప్పితే, ఎవరిని ఇబ్బంది పెట్టాలో ఆలోచన తప్పితే, నేను ఎందుకు ఓడిపోయాను, ఇన్ని సీట్లు ఎందుకు తేడా వచ్చింది, అసెంబ్లీలో కూడా కూర్చోటానికే లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు ప్రజలు వచ్చారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవరో వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతుంటారు, దానికి నేను కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నావా, ప్రజలకు ఏం చేయాలా, లేకపోతే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నారా, మనం ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందా అనేది అది నేను చూసుకోవాల్సిన నా బాధ్యత. నేను దానికి కట్టుబడి ఉంటాను తప్పితే. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎంచర్లలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రీలే నిరాహార దీక్షలో ఎంపీపీ మొదలవలస చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు తెలిపారు. దాని గురించి ఇదివరకే అప్పటి నుంచి పోరాటం మొదలుపెట్టింది ఈ వైకాపా ప్రభుత్వం. డిఎస్సీ అభ్యర్థులకందరికీ, ఈ నిరుద్యోగులకందరికీ మరి అక్కడ నైతిక బాధ్యత వహించి సెంట్రల్ మినిస్టర్ గారు రిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అదే నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రిజైన్ చేయవలసిన అవసరం లేదు. మరి ఎందుకు ఇంత అవినీతి జరిగిన తర్వాత కూడా, ఇది బయటపడిన తర్వాత కూడా ఇంకా అటువంటి నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయవలసిన అవసరం ఉంది కూడా ఒక ప్రజానాయకుడు ఈ అన్యాయాన్ని ఆయన నిజంగా జరుపుకుంటే, లేకపోతే ఆయన పాత్ర లేదని ప్రజలకు చెప్పగలిగితే ఆయన రాజీనామా చేయకుండా ఉన్నా పర్లేదు. ఇది తెల్లమైంది, పబ్లిక్ అయింది, రివీల్ అయింది జరిగింది అంటూ. అయినప్పటికీ ఆయన పదవులు పట్టుకుని ఉండటం అది కరెక్ట్ కాదు. అది మళ్ళీ ఈ డిఎస్సి వాళ్ళకందరికీ మళ్ళీ న్యాయం జరిగేలా మళ్ళీ నిలబెట్టి చేయాల్సిందిగా మేమందరం కోరుకుంటాం. ఎన్ని రకాల పరీక్ష కంటిన్యూ చేస్తాం. ఇవాళ ఈ నిరాహార దీక్ష మల్కజ్గిరి నియోజకవర్గం నేరేడుమిట్ అంబేద్కర్ భవన్లో మహిళల భద్రతపై సురక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరేడుమిట్ సిఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహకారం పొందాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సహకారంతో మల్కజ్గిరి కమిషనరేట్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విచ్చలవిడిదనం పెరిగిపోతుంది. రేపు సినిమాలో చూపిస్తారు, ఆపరేషన్ సినిమాలో చూపిస్తారు, పోలీసు ఒక గంట కళ్ళు చూసుకుంటే ఏమైందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేరాలు నిరోధించడం మరియు దర్యాప్తు చేయడం. నేరాలు అసలు కాకుండానే మేము వాటి ప్రివెన్షన్ కోసం కొన్ని కార్యక్రమాలు చేయడంతో అవి ముందు ముందు వస్తుంటాయి. మీకు నేరాలు జరగకుండా ఉండడానికి మేము చాలా ఆ కేసులు నమోదు చేసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం ఒకటి. నెక్స్ట్ పాస్పోర్ట్లని ఎంక్వైరీ చేయడం. పాస్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్స్ మీకు మీ పిల్లలు కానీ మీరు కానీ బయట దేశాలకు పోవాలంటే పాస్పోర్ట్స్ కావాలి. ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వెరిఫికేషన్ చేయాలంటే మా దగ్గరికి వస్తాయని మా దగ్గర స్పెషల్ బ్రాంచ్ అని చెప్పేసి సపరేట్ ఒక బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ వాళ్ళు ఆ వ్యక్తి మీద ఎలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా గతంలో ఎక్కడైనా కేసెస్ రిజిస్టర్ అయినా, అతను మీద ఉన్నటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయా, అయిపోయినా లేవా అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. కేసులు అయిపోతే ఏం కేసులు అతనికి పాస్పోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా ఉద్యోగం జాబ్ వచ్చిన తర్వాత చాలా రకాలైన జాబ్, గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా, జాబ్స్ వచ్చిన తర్వాత అతని మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, అతను ఆ జాబ్ పనికొస్తాడా లేదా అని చెప్పి కూడా అతనికి యాంటిసిడెన్సీని వెరిఫై చేసేటువంటి ఉద్యోగం కూడా మాదే. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ భద్రత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి A1 TV న్యూస్. ఆయనకు ఇంకోటి తెలియదు ఈ ముఖ్యమంత్రి గారికి.